తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వెంటనే ఓట్లను లెక్కించే ప్రక్రియ చేపట్టి ఆ తర్వాత ఫలితాలను ప్రకటించారు. కాగా కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల సమయంలో మా ప్రభుత్వంపై అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిపోతుందంటూ గోబెల్స్ ప్రచారం చేశాడు చంద్రబాబు. ఇవాళ చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో 2,66,175 కోట్ల రూపాయల అప్పు చేశాడు. ఈ రోజుకు 500 కోట్ల అప్పు చేస్తున్నాడు. తెచ్చిన డబ్బులు ప్రజలకు అందడం లేదు. అమరావతి పేరుతో అప్పులు చేస్తూనే ఉన్నాడు. భవిష్యత్తులో వచ్చే ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి 5,490 కోట్ల ఎక్సైజ్ బాండ్ల రూపంలో ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సమీకరిస్తున్నారని కురసాల కన్నబాబు చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. మెస్సీ కోల్కతా పర్యటన సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఉద్రిక్తతల కేసులో ఈవెంట్ నిర్వాహకుడు శత్రుఘ్న దత్తాకు కోర్టు బెయిల్ నిరాకరించింది. అతడిని 14 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించింది. మెస్సీ తక్కువసేపు స్టేడియంలో గడపడంతో అభిమానులు ఆగ్రహించి గందరగోళం సృష్టించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతుండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ గద్దె చోట్ నినాదంతో భారీ స్థాయి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ర్యాలీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ బీజేపీ ఆర్ఎస్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రభావంతో నడుస్తున్న ప్రభుత్వాన్ని దేశం నుంచి తప్పించడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్ర రూపం దాల్చింది. శీతాకాలం కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. తాజాగా కేంద్రం కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం వాయు నాణ్యత సూచి 387గా నమోదైంది. అయితే నేడు తెల్లవారుజామున ఢిల్లీ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కప్పేయడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమాన సర్వీసులు సాధారణంగానే కొనసాగుతున్నప్పటికీ ప్రయాణికులు విమానాల సమయాల్లో మార్పుల కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది. సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ తాను గొప్ప నటుడిని కాదని ఎమోషనల్ సీన్లలో ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారని అన్నారు. అలాగే వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ గత 25 ఏళ్లగా బయట డిన్నర్ చేయలేదని, దీనివల్ల క్లోజ్ ఫ్రెండ్స్ ను కోల్పోయానని తెలిపారు. చిరంజీవి వెంకటేష్ లను ఒకే స్క్రీన్ పై చూపించే అవకాశం దక్కడం ఆనందంగా ఉందని దర్శకుడు అనిల్ రావుపుడి అన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మనశంకర ప్రసాద్ గారు, సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఆస్ట్రేలియా సిడ్నీలోని ప్రముఖ బాండీ బీచ్ లో హనుక్కా ఉత్సవం సందర్భంగా జరిగిన మాస్ షూటింగ్ లో 12 నుంచి 13 మంది మరణించారు. డజన్ల మంది గాయపడ్డారు. 2 దాడి చేసిన వ్యక్తులు ఒకరు పోలీసులతో ఎదుర్కొని మరణించగా మరొకరు క్రిటికల్ స్థితిలో ఉన్నారు. యూదు కమ్యూనిటీ టార్గెట్ చేసిన ఈ దాడిని టెర్రరిజంగా ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఇండోనేషియాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏర్పడిన భీకర వరదల్లో మృతుల సంఖ్య 1000 దాటింది. అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయి వేలాది మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు యుద్ధ ప్రతిపాదికన కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిరియాలోని పార్మెలా సమీపంలో జరిగిన అనుమానిత ఐఎస్ దాడిలో 2 యుఎస్ ఆర్మీ సైనికులు మరియు ఒక సివిలియన్ ఇంటర్ప్రెటర్ మరణించడంపై తీవ్ర ప్రతీకారం చేపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ దాడిని ఒక ఐఎస్ గన్మెన్ నిర్వహించాడు మరియు అతను పార్ట్నర్ ఫోరెన్స్ చేత చంపబడ్డాడు. మరో 3 యుఎస్ సైనికులు గాయపడ్డారు. ట్రంప్ ఇది యుఎస్ మరియు సిరియాపై ఐఎస్ దాడి అని పేర్కొన్నారు.